తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క దివ్య ప్రసాదం లడ్డూ విషయంలో నిన్న మొన్నగా రాష్ట్ర ప్రభుత్వం ధృవీకరించినటువంటి ఆధారాల ప్రకారంగా గతంలో పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనలో కావాలని వెంకటేశ్వర స్వామికి సమర్పించేటువంటి ప్రసాదంలో ఆవు కొవ్వు ఆయిల్తో చేసినటువంటి పశువుల యొక్క ఆయిల్తో చేసినటువంటి నూనెతో ఈ తిరుపతి లడ్డూలు చేసినట్టుగా ప్రభుత్వం నుంచి ప్రత్యేకంగా దీనికి సంబంధించి నిపుణుల అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం వెనకాల ఈ దేశంలో అత్యంత పవిత్రమైన దేవస్థానంగా ఉన్నటువంటి తిరుపతిలో అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ప్రపంచం అంతా కూడా ఎంతో గొప్పగా పూజించేటువంటి ఈ దేవస్థానంలో అపవిత్రమైనటువంటి కార్యక్రమం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని, అప్పుడు టీటీడీ బోర్డు చైర్మన్ గారిని, ఈ కార్యక్రమం మొదలుపెట్టిన దగ్గర 2 దఫాలుగా చైర్మన్గా వచ్చినటువంటి సుబ్బారెడ్డి గారిని, కరుణాకర్ రెడ్డిని కూడా తక్షణం ప్రాసిక్యూట్ చేసి విచారణ చేసి వారిని జైలుకి పంపించాలని చెప్పేసి కోరుతున్నాం. మరి అప్పుడు దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి కానీ ముఖ్యమంత్రి కానీ బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడం వల్ల హిందువుల యొక్క పవిత్రత దెబ్బతీసే రీతిగా వాళ్ళు ఈ కార్యక్రమాన్ని చోటు చేసుకున్నారు. ఇది చాలా పవిత్రమైన కార్యక్రమం. దేవునికి అపచారం కలిగే రీతిగా ఈ దేవస్థానానికి సంబంధించిన భక్తులు తినేటువంటి దివ్య ప్రసాదంగా స్వీకరించేటువంటి లడ్డు పేటెంట్ హక్కుతో కూడుకున్నటువంటి లడ్డూలకి వాళ్ళు అపవిత్రం చేసే కార్యక్రమం చేయడం వెనకాల ఒక కుట్రతో కూడుకున్నటువంటి క్రైస్తవ ముస్లిం మతాలకు సంబంధించినటువంటి వ్యక్తుల కుట్ర ఫలితంగా హిందూ మతాన్ని, హిందువుల్ని అగౌరవపరచాలనేటువంటి దృఢ సంకల్పంతో చేసినటువంటి ఒక కుట్రగా మేము భావిస్తున్నాం. తక్షణం వాళ్ళందరినీ ప్రాసిక్యూట్ చేయాలి, వాళ్ళని విచారణ జరిపించాలని చెప్పేసి కూడా మేము కోరుతున్నాం.